హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహా లిటిల్ ఫిన్స్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బెటా పెయిర్ని మనం బ్రీడింగ్కి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే చాలా యాక్టివ్గా అగ్రెసివ్గా ఉన్నాయి. సో మన యొక్క మేల్ బెటా ఏదైతే పెద్దగా ఉందో, పెద్ద టైల్తో ఉందో అది మేల్ అనమాట. సో చిన్న టైల్స్ తోటి లో కలరేషన్తో ఉన్నదేమో ఫీమేల్ అనమాట. సో చూసుకున్నట్లయితే మన మేల్ వచ్చేసి దాని కింద జాస్ ఓపెన్ చేసి ఎలా అటాక్ చేస్తుందో చూడండి. ఈవెన్ దో ఫీమేల్ కూడా రిటర్న్ అటాక్ చేస్తుంది అనమాట. రిటర్న్ అటాక్స్లో అది కూడా దాని జాస్ ఓపెన్ చేస్తుంది చూడండి. సో కింద ఫిన్స్ దగ్గర ఉన్నటువంటి జాస్ ఓపెన్ చేసి అటాక్ చేసుకుంటాయి అనమాట. సో ఎంత ఏదైనా కానీ డామినేషన్ ఉంటుంది కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ డామినేషన్. సో మేల్ అటాక్ చేస్తే ఫీమేల్ తప్పించుకోవాల్సిందే, పారిపోవాల్సిందే. సో ఇక్కడ కూడా మనకు అదే కనిపిస్తుంది. ఇలా యాక్చువల్లీ ఏంటంటే ఇలా ఒకే ట్యాంక్లో రెండింటిని పెట్టకూడదు అనమాట. సో నేను మీకు చూపించడం కోసం ఏవైతే బ్రీడింగ్కి రెడీగా ఉన్నాయో వాటిని ఏవైతే నేను బ్రీడింగ్కి పెట్టాలనుకుంటున్నానో వాటిని మీకు చూపించడం కోసం నేను ఇలా ఒక ట్యాంక్లో వేసాను అనమాట. ఇలా ఎక్కువసేపు ఉంచిన ప్రమాదమే. సో వీటిని ఇంట్రడ్యూస్ ఎలా చేయాలి, సో బ్రీడింగ్కి ఎలా రెండింటిని కలపాలి అనే దానికి కొన్ని టిప్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ఆ పద్ధతుల ప్రకారం దీన్ని నేను బ్రీడింగ్కి రెడీ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ బ్రీడింగ్కి పెట్టేటప్పుడు వీడియో చేసి చూపిస్తాను గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.